జలుబు దగ్గు ఉన్నప్పుడు మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ శ్రీతేజ. నేను విజయవాడ బెస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పల్మనాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. సాధారణంగా నన్ను రోజు ఓపీలో అడిగేవి ఏంటి అంటే, జలుబు దగ్గు ఉంది మాకు, మేము కర్డ్ను మజ్జిగ తీసుకోకూడదా అని అడుగుతూ ఉంటారు. కానీ అలాంటిది ఏమీ లేదండి. జలుబు దగ్గు ఉన్నప్పుడు కూడా మనం కర్డ్ తీసుకోవచ్చు, బటర్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. ఇంకా కర్డ్ ప్రోబయాటిక్ అంటే దానిలో చాలా మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అది తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ పెరిగి మన ఇన్ఫెక్షన్ తొందరగా క్లియర్ అవడానికి కూడా అది హెల్ప్ అవుతుంది. కాకపోతే ఏంటి అంటే, మనం కనుక లాక్టోజ్ ఇంటాలరెంట్ అయితే ఆర్ డైరీ ఎలర్జీ ఉంటే అప్పుడు మాత్రం కర్డ్ తీసుకోకూడదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఈ కర్డ్లో టెంపరేచర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చల్లగా ఉన్నవి అయితే తీసుకోకూడదు. రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు, నార్మల్ టెంపరేచర్లో ఉన్నప్పుడు మాత్రం కర్డ్ బటర్ మిల్క్ తీసుకోవడం వల్ల కాఫ్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది తప్పితే కాఫ్ని ఎలాంటి అగ్రివేషన్ అయితే చేయదు. నెక్స్ట్ స్వీట్స్ గురించి చూద్దాం. మనం స్వీట్స్ తీసుకుంటే మ్యూకస్ ప్రొడక్షన్ అనేది కొంచెం ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది. అండ్ ఆల్సో జీఈఆర్డి అంటాం, అంటే గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్, అది కూడా ఎక్కువ అవుతుంది. సో స్వీట్స్ తీసుకోవడం వల్ల మాత్రం కాఫ్ అనేది కొంచెం ఎక్కువ అయితే అవుతూ ఉంటుంది. స్వీట్స్తో పాటు స్పైసీ ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా ఈ జీఈఆర్డి ఎక్కువ అవడం వల్ల కూడా మనం కాఫ్ ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది అనమాట మనకి. సో కాఫ్ కోల్డ్ ఉన్నప్పుడు స్వీట్స్ అండ్ స్పైసీ ఫుడ్ అనేది అవాయిడ్ చేయడం మంచిది. నెక్స్ట్ ఆరెంజెస్ మనం కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా తీసుకోవచ్చండి. ఆరెంజ్ కానీ లెమన్ కానీ వీటిలో వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. సో వైటమిన్ సి తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగి ఇన్ఫెక్షన్ తొందరగా తగ్గడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.